హాయ్ అండి అందరికి. ఇప్పుడైతే మన బండి అయితే రిపేర్ అయితే వచ్చిందండి. ఏసీ కంప్లైంట్ అయితే వచ్చింది. బాగు చేయించడానికి మెకానిక్ షెడ్కి అయితే తీసుకొచ్చామండి. ఇక మెకానిక్ గారు అయితే చూసి ఆ ఫ్యాన్ అయితే బయటకి అయితే ఇస్తున్నారు. ఆ ఫ్యాన్ అయితే కొత్త తీసుకురావడానికి స్పేర్ పార్ట్ సెంటర్కి అయితే వెళ్తున్నామండి మనం ఇప్పుడు. ఆ ఫ్యాన్ అయితే తెచ్చామండి. దాని రేట్ అయితే 5,450 రూపాయలు అయితే ఉంది. ఇంకా ఫ్యాన్ అయితే బయటికి తీసామండి. ఇదే మన బండికి కంప్లైంట్ వచ్చింది. దానివల్ల ఏసీ వర్క్ అయితే అవ్వట్లేదండి. ఇప్పుడైతే కొత్తది అయితే బిగిస్తున్నారు మెకానిక్ గారు. ఇప్పుడైతే మనకైతే ఫిట్ చేసేసారు మొత్తం అయితే. ఇప్పుడైతే ఏ కంప్లైంట్ లేకుండా మొత్తం అయిపోయింది బండికి. ఇదేనండి మన బండి కంప్లైంట్ వచ్చిన బండి. ఇప్పుడైతే మళ్ళీ ఆన్ చేసి చూస్తే రేడియేటర్ ఫ్యాన్ అయితే అవుతుంది కానీ గాలి అయితే రావట్లేదండి. అందుకు ఆ ఫీజు అయితే కంప్లైంట్ వచ్చింది. ఆ ఫీజు తేవడానికి అయితే వెళ్తున్నామండి మనం. ఫీజు అయితే తీసుకున్నాము. మళ్ళీ మెకానిక్ షెడ్కి అయితే వెళ్తున్నాను. బండి అయితే ఫుల్గా అయితే బాగా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి రూమ్కి అయితే వెళ్తున్నాను. భోజనం చేయలేదు. టైం వచ్చేసి 3 అయింది మధ్యాహ్నం. రూమ్కి అయితే వెళ్తున్నాను. ఎండలో అయితే తోలు తీరిపోయింది ఈరోజు. ఆ ఫీజు కొట్టడం తిరుగుతాం ఇవన్నీ గట్టనే. అది ఏసీలో తిరిగినంతసేపు బాగానే ఉంటుంది. ఇటువంటి కంప్లైంట్లు వచ్చేటప్పుడే చేయించుకోవడానికి తోలు తీరిపోతుంది. మామూలు తోలు కాదు. రక్తం చెమట రూపంలో కింద కాలిపోతూ ఉంటుంది. అదొకటి ఎండ ఒకటి వాసు పడేస్తుంది. ఈ ఎండలో చేయించుకునేటప్పుడు ఇంకా దోలు తీరిపోయింది. ఇంకా మనవాడు ఇంకా మెకానిక్ మంచోడు. మనకైతే స్పేర్ పార్ట్లు తేవడానికి కొంచెం టైం పట్టింది. వెళ్ళి తెచ్చాము. మామూలుగా అయితే 1 గంటలో అయితే చేసి ఇచ్చేసాడు. చాలా తొందరగా అయితే చేసాడు. నేనైతే ఇంకా ఈవినింగ్ అలాగే అయిపోద్ది అనుకున్నాను. ఇప్పుడైతే బాగుంది బండి. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా ఉంది. ఏసీ కూడా ఓకేనా. ఏదైనా అయ్యని కాడి నుంచి ఇలా ఉంటుంది అన్నమాట. చేయించుకోలేక ఓ పక్కనే వ్యాపారం పోతే, ఓ పక్కనే మీ ఎండలో తిరిగేటప్పుడు దోలు తీరిపోద్ది. ఓకే, మరి అయితే ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మర్చిపోద్దు. మర్చిపోతాను నాకు తెలుసు. ఓకేనా, ఉంటాను మరి. బాయ్ బాయ్.